మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, పెదపాడు మండలం వట్లూరులోని హౌసింగ్ కాలనీని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా హౌసింగ్ కాలనీలో జరుగుతున్న గృహ నిర్మాణాలను ఆ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆమె లబ్ధిదారులతో మాట్లాడుతూ గృహ నిర్మాణం పూర్తి యూనిట్ విలువ
1.80 లక్షలకు అదనంగా ఎస్సీ బీసీల గృహ నిర్మాణానికి అదనంగా 50,000, ఎస్టీల గృహ నిర్మాణానికి 75,000, పీవీటీజీ ఆదివాసీ గిరిజనులకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అందిస్తోందని తెలిపారు. అయితే వీటి నిర్మాణాలను ఏప్రిల్ 2025లోగా పూర్తి చేసుకోవాలని చెప్పారు. నిర్మాణం పూర్తి చేసుకునే దశల వారీగా అదనపు మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాకు నేరుగా జమ చేస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని బీసీ, ఎస్టీ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ఆమె సూచించారు. PMAY 1.0లో ఇళ్లు మంజూరై ఇంకనూ వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు యూనిట్ విలువకు అదనంగా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. కావున లబ్ధిదారులందరూ ప్రభుత్వం అందిస్తున్న ఈ అదనపు ఆర్థిక లబ్ధి సదవకాశాన్ని వినియోగించుకుని తమ సొంత ఇంటికల సాకారం చేసుకోవాలని అన్నారు. హౌసింగ్ కాలనీ వాసులు అంతర్గత రహదారులు నిర్మించాలని జిల్లా కలెక్టర్కి విన్నవించగా సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి సత్యనారాయణ, డిఈ రమాకాంత్, ఎంపీడీఓ అమిల్ జామా, వర్క్ ఇన్స్పెక్టర్ కె ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి ఎం శ్రీనివాస్, వీఆర్ఓలు రాంబాబు, శ్రీను, దుర్గారావు తదితరులు ఉన్నారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కృషి ఫలించడంతో కుక్కునూరు భద్రాచలం ప్రధాన రహదారికి మోక్షం కలిగింది. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు వేలేరు నుంచి లంకాలపల్లి వరకు 37 కిలోమీటర్ల పొడవున ప్రధాన రహదారి రాళ్లు లేచి మోకాళ్ల లోతు గుంటలు పడి ప్రజలకు 5 ఏళ్ల పాటు ప్రత్యక్ష నరకం చూపించింది. వాహన చోదకులు గుంతల వల్ల తరచూ ప్రమాదాల బారిన పడ్డారు. కొందరైతే ఈ మార్గంలో రాకపోకలు సాగించడానికి భయపడి రద్దు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి రహదారిని అభివృద్ధి చేసేందుకు సంకల్పించిన ప్రభుత్వం 34.50 కోట్లు మంజూరు చేసింది. సాంకేతిక కారణాల వల్ల 7 నెలల పాటు రహదారి అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఈ రహదారి సమస్యను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దృష్టికి కుక్కునూరు మండలానికి చెందిన నాయకులు, ప్రజలు తీసుకువచ్చారు. గుంతలు పడిన రహదారిలో తాము పడుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎంపీకి విజ్ఞప్తి చేశారు. తక్షణం స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ R&B అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి రహదారి అభివృద్ధి పనులు నిలిచిపోవడానికి గల కారణాలను ఆరా తీశారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాంకేతిక సమస్య అధిగమించేలా ఎంపీ తన వంతు కృషి చేశారు. మే నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను R&B DE హరికృష్ణ పర్యవేక్షిస్తున్నారు. ఎంపీ మహేష్ కుమార్ చేసిన కృషి ఫలితంగా రహదారి అభివృద్ధి పనులు చేపట్టడంతో ఈ ప్రాంత ప్రజలు పడిన ఇబ్బందుల నుంచి విముక్తి లభించింది. కుక్కునూరు మండలం అండి, కుక్కునూరు మండలము పోలవరం దండి.
సార్ అశ్వారావుపేట ఊరుకుపాడు అశ్వారావుపేట రోడ్ సార్. అవునండి, ఎగ్జాక్ట్లీ అండి. అతను ఏం చేశాడు, జిఎస్బి డబ్ల్యూఎం వేసేసి వదిలేశాడు. అది టోటల్ గా ప్రాబ్లం అయిపోతుందండి. అది చాలా ప్రాబ్లం అవుతుంది. బిల్లు కావాలనే వాడు అర్థం పని చేసేసి కాంట్రాక్టర్ చేయకపోతే కాంట్రాక్టర్ మార్చని వేరే చేసేటోడు కానీ ఇచ్చేసి పని చెప్పేయండి. అది చాలా ఇబ్బంది అవుతుందండి. అది మీరు కూడా పట్టించుకోలేదు. రోడ్లు ఎట్లా కంప్లీట్ చేస్తారండి? మాకు రోడ్డు తిరగాలంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటున్నారు వాళ్ళు. టర్మినేట్ చేస్తాం సార్. టర్మినేట్ చేసండి, వేరే వాళ్ళు ఎవరైనా చేసేటోళ్ళకి ఇవ్వండి. సార్ నేను రేపు మాట్లాడి ఎల్లుండి నుంచి అతను వాటరింగ్ చేస్తే చేస్తాడు, లేకపోతే అతను టర్మినేట్ చేస్తారు. ఏదో ఒకటి సీరియస్ వర్క్ చేయమనండి, చేసి బిల్లులు ఎట్లా ఒకటి వచ్చేట్లు మేము మాట్లాడుకొని చేస్తామండి. బట్ వర్కే చేయకుండా మధ్యలో ఆపేసి వర్క్ నేను బిల్లులు ఇచ్చే వరకు నేను పని చేయనంటే మాత్రం టర్మినేట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి. వర్క్ జరుగుతుంది. మళ్ళీ 10 వర్క్ లో వాళ్ళ బిల్స్ ఎట్లనే ఇస్తామండి. ఎట్లయినా గవర్నమెంట్ ఇవ్వాల్సిందే, బిల్స్ ఇస్తాం. బట్ పని అయితే జరగాలి కదండి. మీరు ఎట్లా అనేది మీరు యాక్షన్ తీసుకోండి ఎస్సీ గారు. నాకు ఆ రోడ్ కంప్లీట్ అవ్వాలి. అలాగే. దెందులూరు మండలం దెందులూరు గ్రామంలోని సహకార సొసైటీ ప్రాంగణంలో మార్క్ఫెడ్ మరియు నాఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కనీస మద్దతు అందిస్తూ ఏర్పాటు చేసిన మినుములు పెసల కొనుగోలు కేంద్రాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా సరే రైతుల పక్షపాతగానే వ్యవహరిస్తుందని, ఏ సమస్య వల్లైనా సరే రైతులకి ఎలాంటి అసౌకర్యం కలిగినా తన దృష్టికి తీసుకువస్తే సత్వరం పరిష్కరించేలా చర్యలు చేపడతానని తెలిపారు. అదేవిధంగా మినుముతో పాటు పెసలు కొనుగోలుకి ఎటువంటి అవాంతరం లేకుండా రైతుల వద్ద నుంచి ఆఖరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, బహిరంగ మార్కెట్లో పెసలకు తక్కువ ధర లభిస్తుండటంతో రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలవాలనే ఉద్దేశంతోనే పెసలకు కనీస మద్దతు ధరగా 8,682 ప్రకటించి కొనుగోలు చేయడం జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని, గ్రామ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి వెంకటేశ్వరరావు, సర్పంచ్ తోట ఏసమ్మ, క్లస్టర్ ఇన్ఛార్జి గార్పాటి కొండయ్య చౌదరి, తెలుగు రైతు గ్రామ అధ్యక్షులు కూచిపూడి రాంబాబు, కూటమి నాయకులు సత్యనారాయణ, పురం బుజ్జి, తిలక్, పర్వతినేని రంగారావు, బొత్స కిషోర్, కొలుసు నాని, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషా, అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్బారావు, వ్యవసాయ అధికారి దామా వెంకటేశ్వరరావు, మార్క్ఫెడ్ డిఎం గుప్తా, ఎంఆర్ఓ సుమతి సహా పలువురు కూటమి నాయకులు, ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈరోజు దెందులూరు గ్రామంలో మన సొసైటీ ఆవరణలో అపరాలు కొనుగోలు కేంద్రం మార్క్ఫెడ్ ద్వారా నాఫెడ్ యొక్క సహాయంతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే మన దెందులూరు, సత్యనారాయణపురం ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళకే అపరాలు సాగు చేశారు. వీటికి మద్దతు ధర ప్రకారం మార్కెట్ ధర లేకపోవడంతో ఆ వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. గత మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలా కొనుగోలు కేంద్రం ద్వారా మనము ఇక్కడ పెసలు మినుములు కొన్నటువంటి రోజులు ఉన్నాయి. గత పాలకులు ఇవన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందక్కర్లేదు. ఈ రోజు ఉన్నటువంటి మద్దతు ధర 8,500 చిల్లరై 682 రూపాయలు ఉంది. కానీ మార్కెట్లో 7,100కే కొంటున్నారు వాళ్ళు. దానివలన మరి
మన దగ్గర ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ప్రతి గింజ కొనిపిస్తాం. మినువులకు ఇచ్చినటువంటి టార్గెట్ని పెసలుగా మార్చమని చెప్పి అడగాల్సినటువంటి అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఆఖరి గింజ దాకా కూడా గవర్నమెంట్కి చెప్పి కొనిపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతు సోదరులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన దగ్గర కొత్త పథకానికి కూడా శ్రీకారం చుడుతున్నారు. నిజంగా అది చాలా గొప్ప మేలుగా జొన్న రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. నిజంగా సార్ ఇక్కడ మీరు అన్నట్టు ప్రతిదీ కూడా 5,000 కాదు, ప్రతి పెసర పండి నిల్వలు ఉన్న ప్రతి రైతు దగ్గర కూడా కొంటాం. ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి సార్. ఇక్కడ నాఫెడ్ ముందు కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు సంస్థల ద్వారా జరుగుతుంది. ఈ సమస్య వచ్చిన నిన్న మల్కాపురం నీళ్ళ సమస్య వచ్చింది, మళ్ళీ అక్కడ పోయారు సార్. కలెక్టర్ గారిని అసెంబ్లీ నుంచే ప్రశ్నించారు. కాబట్టి ఇంత వ్యత్యాసంతో ఇంత రేటు తేడా ఉండేప్పటికీ రైతులు పాపం చాలా మంది ఎగల పడితే అప్పుడు మన ఎమ్మెల్యే గారి ప్రభాకర్ గారి దృష్టిలో పెట్టినప్పుడు ఒక రోజు ఆల్చిపోయినా ఏదైనా కానీ ఈ పునాది నాంది అవుతుంది. రైతు సోదరుల కాడ నన్ను అడిగేటంటే మన సెంటర్కి మంచి పేరు రావాలి, ఎమ్మెల్యే గారి పేరు రావాలంటే మన సరుకులు శుభ్రంగా జల్లిచ్చి ఎక్కడ లేకుండా మంచి ఎక్స్పోర్ట్ చేసుకుని ఇక్కడ మంచి పేరు తీసుకుంటే ముందు నాటికి ప్రభుత్వ అధికారులే ముందుకు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధ్యక్షతన జిల్లా వ్యవసాయ మరియు ఉద్యానవనాల శాఖల అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చించారు. జిల్లాలో ప్రతి పథకం అమలుకు క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రైతుల నుండి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తెచ్చిన ప్రతి పథకం రైతులకు చేరాల్సిందేనని, ప్రతి రైతు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, అన్ని పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అనేది ఖచ్చితంగా పర్యవేక్షించాలని, రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆమె అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు, మండల వ్యవసాయ శాఖ అధికారి, హార్టికల్చర్ అధికారులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ లో కూడా డ్రోన్ సప్లై అనేది ఇప్పటికీ జరగలేదు మేడం. మన ప్రభుత్వం 80% మీద బడ్జెట్ అయితే అలొకేట్ చేయలేదు. మీ దగ్గర పైలట్లు ఉన్నారా ట్రైన్ అంటే మేడం ఇక వెంటనే జడ్పీ చైర్పర్సన్ గారి అధ్యక్షతన అగ్రికల్చర్ అండ్ యానిడ్ సెక్టార్స్ అలాగే ఏపీఎంఎస్సి డిపార్ట్మెంట్ సంబంధించి రివ్యూ జరుగుతుంది. అదే రెగ్యులర్గా మీరు ఫైనాన్షియల్లో కూడా ఏదో కొత్తగా యాక్షన్ ప్లాన్ ఏది ఇస్తారో అది కూడా మేడం గారు రివ్యూ చేయండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మేడం గారు. ఇక్కడికి వచ్చిన సిఇఓ గారికి, అధికారులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం ఏంటంటే రాబోయే రబీ వస్తుంది, దానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు, విత్తనాలు అవి కూడా ఎక్కడెక్కడ ఇస్తున్నారు, అది కూడా ఇప్పుడు అపరాలు మొదలైనవి. మీరు ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ పెట్టారు ఏంటి అవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ పెట్టారు ఏంటో కూడా చెప్పలేదు. ఆల్రెడీ వెళ్తున్నాయి కదా, బయట తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలు ఎక్కడో ఏంటో కూడా మాకు తెలియలేదు ఇంతవరకు కూడా. అవన్నీ కూడా ఒకసారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పథకాలు అవి కూడా అమలులోకి వచ్చినాయి కాబట్టి రైతులకి బెనిఫిట్గా ఏమున్నాయి. ఇంట్లో ధాన్యం కొనుగోలు బాగా జరిగింది మేడం. కంప్లీట్ చేసేసాము. దాదాపు 3,67,000 మెట్రిక్ టన్నులు ఉన్నాము. ఇప్పుడు రబీలో ధాన్యం కొనుగోలు చేయాలి మేడం. 2,65,000 అంటే ప్రిపరేటరీ మీటింగ్ అయిపోయింది సార్. మేడం గారు, జాయింట్ కలెక్టర్ మేడం గారు మీటింగ్ పెట్టారు మేడం. ఎక్కడెక్కడ సెంటర్లు పెట్టాలి అని. మన దగ్గర పెద్దపాడు కొంత ఏరియా ఉంది మేడం, గోర్ల కింద వేస్తారు, ప్యాడీ ఉంది. ఎక్కువగా ఉన్నది ఉంగుటూరు. క్యాష్ ఫ్రూట్, మ్యాంగో కావచ్చు, లేదా యాన్యువల్ క్రాప్స్ నుంచి అంటే మన గ్రౌండ్ నట్, పల్సెస్, ఈవెన్ టొమాటో వీటిని కూడా రీప్లేస్ చేసుకుంటాం. ముందు ఇంటర్ క్రాప్ కింద ఎంటర్ అయ్యి తర్వాత మెయిన్ క్రాప్ ప్యాడీ నుంచి కూడా సార్ మెయిన్లీ ఈ డెల్టా మండల్స్లో మనకి ఎవ్రీ ఇయర్ కూడా 300 to 400 hectares బోర్వెల్స్ కింద ఉన్న ప్యాడీ కన్వర్ట్ అవుతుంది సార్. కెనాల్లో ఉన్నది మాత్రం మనకి ఎక్కువ డైవర్సిఫికేషన్ రావాలి. కెనాల్లో వాడికి ప్యాడీ
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. టీనేజ్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకే చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 1, బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611.
ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812 288 299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. విద్యార్థులను, ఇంట్లో పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించాలని తమలో అంతర్గతంగా ఉన్న శక్తిని గ్రహించి బహిర్గతపరుచుకుని జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలన్నారు ప్రొఫెసర్ సుధాకర్. స్థానిక సెయింట్ తెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో డిగ్రీ 3వ సంవత్సరం విద్యార్థులను ఇంటర్న్షిప్ ముగించుకుని త్వరలో డిగ్రీ పట్టాను తీసుకుని కళాశాల నుంచి బయటి ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ కార్యవర్గ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో విద్యార్థులను ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని జీవితంలో ముందుకు సాగాలని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల సుపీరియర్ మరియు కరస్పాండెంట్ మదర్ ఎర్నెస్ట్ ఫెర్నాండెస్, విద్యార్థుల కళాశాల జీవితం ఒక శిక్షణ వంటిదని, కళాశాలలో వారు నేర్చుకున్న విద్యా ప్రమాణాలతో పాటుగా ఇతర విషయాలను జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసీ మాట్లాడుతూ విద్యార్థులను ఈ 3 సంవత్సరాల కాలంలో కళాశాలలో తాము పెంపొందించుకున్న విలువలను, నేర్చుకున్న వివిధ రకాలైన అంశాలను ఆసరాగా చేసుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మరియా క్రిస్టియా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టర్ సుశీల, ఇంటర్మీడియట్ వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ ఫాతిమా డెగాల్, వివిధ విభాగాల అధిపతులు మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగాధిపతి గోపీనాథ్, అధ్యాపకులు శ్రావణి, P. పూజిత, దుర్గాదేవి, G. జ్యోతి మరియు N. జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
Mother Teresa Memorial Award for the best outgoing student of the degree class, Lisa Jones, nominated. Mrs. Nageswari Bhaskaran. Respected Principal, Sister Mercy Agarwal, Vice Principal, IPS, very major Principal, Padmavati garu, morals and ethics అందిస్తారు. ఇది ఒక పవిత్రమైనటువంటి దేవాలయం. ఇది ఒక బ్లెస్సింగ్ ప్లేస్, సెక్రెట్ ప్లేస్. ఒక ప్రేయర్స్తో నిత్యం ఒక సంప్రదాయం ప్రేయర్స్తో స్టాప్ చేసి ప్రేయర్స్తో ఎండ్ చేసి నడుస్తున్నటువంటి ఒక ఉన్నత విజయాన్ని గతంలో సాధించి నేను ఈ కాలేజ్కి కొత్త ఏమి కాదు. నాట్ న్యూ టు దిస్ కాలేజ్. I have visited this college in the capacity of external examiner. ఒకసారి యూత్ ఫెస్టివల్ జరిగినప్పుడు బాంబ్ వచ్చాను. If you remember, on that particular year, this college has conducted youth festival. ఎంత సంప్రదాయంగా పద్ధతిగా నిష్పక్షపాతంగా అంటే అన్బయాస్డ్గా నిష్పక్షపాతంగా అన్బయాస్డ్గా చేశారు. Really hands up for this. Respected Mother Ernestine, our correspondent, Dr. Sister Lucia, Dr. Sister Sushila, Dr. Jyotirmay, and all the respected staff and students. As we stand at the end of this academic year, having heard the reports from the UG and PG President, we are aware what are the different kind of academic, curricular, co-curricular, extracurricular activities that have been part of to give education, as Sir was emphasizing, value-based education, where when it starts your application of the skills you have learned. Now we are happy to send you out into the world wherever God places you, but with the trust that you will start living out the leadership qualities, the team spirit, working together, to accept failures, success, all this you have learned during this year. We are sure you will carry it out wherever you go. A leader is one who can produce other leaders. Registrar Adikavi Nallaya University, Rajamahendravaram, and Professor, Department of Human Genetics, Andhra University, Visakhapatnam. The strong and right foundation at an early life sets the destiny for oneself. Excellence is never an accident. It's always the result of high intention, sincere effort, and intelligent. పెదపాడు మండలం వట్లూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ పిల్లలతో కలెక్టర్ మమేకమై వారి విద్యా బోధనపై ఆరా తీశారు. పిల్లలతో కలిసి కూర్చుని వారి పాఠ్య పుస్తకాలను పరిశీలించి అందులోని అంశాలను బాలబాలికలతో చదివించారు. ఈ సందర్భంగా వారు చెప్పిన సమాధానాలకు కలెక్టర్ ముచ్చటపడుతూ పిల్లలను అభినందించారు. అకాడమిక్గా బెస్ట్ స్కూల్గా ఉన్న ఈ పాఠశాల మరింత ఉన్నత ప్రమాణాలతో పిల్లలకు విద్యాబోధన అందించాలని అన్నారు. అనంతరం విద్యార్థుల హాజరు పట్టిని కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలకు మంగళవారం 27 మంది బాలబాలికలకు గాను 18 మంది హాజరు కావడం గుర్తించారు. ఒక విద్యార్థి కొంతకాలంగా పాఠశాలకు రానప్పటికీ హాజరు నమోదు చేయడంపై సంబంధిత ఉపాధ్యాయుడు తనిఖీ చేయాల్సిన ఎంఏఓను కలెక్టర్ మందలించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి సావిత్రి, ఉపాధ్యాయుడు జీవి రంగమోహన్లు
పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అమలు తీరును గురించి ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతి సౌకర్యాలు ఉండేలా పర్యవేక్షించాలని అన్నారు. వీరి వెంట ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, ఎంపీడీఓ అమల్ జామా, ఎంఈఓ ఎస్ నరసింహమూర్తి తదితరులు ఉన్నారు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ జనవరి రోజా చెప్పండి. సో 9 లీవ్స్ ఉంది, అందులో 3 లీవ్స్ టేకన్ అవే, 3 లీవ్స్ పోయింది. ఎంత ఉంటుంది బ్యాలెన్స్? ఇది ఎవరు చెప్పారు? ఒకరు చెప్పారు, ఒకరు చెప్తున్నారు. 6 ఎంత? వెరీ గుడ్, ఆన్సర్ రాయండి. క్వశ్చన్స్ అడగచ్చా? ఎవరికి తెలిసింది? వాట్ ఇస్ దిస్ వర్డ్? ఇది ఏ వర్డ్? COD ఎవరికి ఇంగ్లీష్ వేసవి కాలంలో జాగ్రత్తగా ఉండాలని, అజాగ్రత్తగా ఉంటే అధిక వేడి వలన ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, తీవ్రమైన వడదెబ్బ ప్రాణాపాయమని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు ప్రజలకు సూచించారు. స్థానిక ఏలూరు పట్టణ ఆరోగ్య కేంద్రం సత్రంపాడును సందర్శించి స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధిక వేడి వలన మన శరీరంలో ఉండే నీరు చెమట రూపంలో బయటికి పోవటం వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, తీవ్రమైన వడదెబ్బ వలన శరీర ఉష్ణోగ్రత పెరగడం, తీవ్రమైన జ్వరం, డిహైడ్రేషన్ గురి కావడం, వాంతులు అవడం, ఆయాసపడి నీరసించిపోవడం, ఫిట్స్ మొదలగు లక్షణాలు ఉంటాయని, వడదెబ్బ నుండి రక్షించుకోవాలంటే 12 గంటల్లోపు పనులు ముగించుకోవడం, మళ్ళీ 4 గంటల తర్వాత పనులు చేయడం, ఎక్కువగా ద్రవ పదార్థాలైన కొబ్బరి బొండాలు, మజ్జిగ, ORS ద్రావణం, మంచినీరు తీసుకోవడం, లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం, తలకు తలపాగా, టోపీ, గొడుగు వాడడం ఎక్కువ చేయాలని తెలియజేశారు. ఎక్కువగా వడదెబ్బకు వయసులో పెద్దవారు, వ్యవసాయ కూలీలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, విద్యార్థులు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వారు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం 10 మంది ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు సత్రంపాడు పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ దీప్తి చేతుల మీదుగా మార్బిటీ మేనేజ్మెంట్ కిట్, 1 టబ్బు, 1 టవల్, 1 మగ్గు, డెటాల్ సోపు, ఆయింట్మెంట్ అందజేశారు. ఏ విధంగా కాలు శుభ్రపరచుకోవాలో గోవిందరావు
ఉదాహరణగా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, యూపీహెచ్సి సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. వేసవికాలం కాబట్టి తర్వాత ఇది పెద్ద ప్రాబ్లం కాదు. వేసవికాలంలో మనకి కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి, మీకు అందరూ తెలిసిందే. ఎక్కువ వేసవికాలంలో, వర్షాకాలంలో కొన్ని రకాల సమస్యలు వస్తుంటాయి, అనారోగ్య సమస్యలు. వర్షాకాలం ఏమవుతుంటాయి, ఎక్కువ జ్వరాలు, డెంగ్యూ జ్వరం కానీ, మలేరియా జ్వరం కానీ, చికెన్ జ్వరం వస్తుంటాయి. శీతాకాలం కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయి మనకి, ఏంటంటే ఆయాసం కానీ, తుమ్ములు కానీ, దగ్గు ఎక్కువ ఆయాసపడటం. అలాగే వేసవికాలంలో కొన్ని రకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు, వ్యాధులు కాదు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా వేసవికాలంలో అనారోగ్య సమస్య వచ్చేది మనకి తొందరగా నీరసపడిపోతాం మనం. ఇది కారణం ఈ అధిక వేడి వల్ల మనం ఎండలో పనిచేయడం కానీ, ఎండలో తినడం కానీ, ఎండలో ప్రయాణం చేయడం వల్ల కానీ, ఈ అధిక వేడి వల్ల మన శరీరంలో ఉన్నటువంటి వాటర్ అంతా, నీరంతా చెమటం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మన రక్తంలో 80% వాటర్ ఉంటుంది, నీరు ఉండాలి. అది 20% రక్తం, 80% వాటర్ ఉండాలి. అప్పుడే కరెక్ట్గా గుండెకి అది రక్తం అవుతుంది. అది తగ్గినప్పుడు వాటర్ లెవెల్ ఆటోమేటిక్ రక్తం చిక్కుపడుతుంది. అందువల్ల ఏంటంటే వేసవికాలంలో ఎక్కువ వృద్ధులు కానీ, గర్భిణీలు కానీ, చిన్నపిల్లలకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అధిక వేడి వలన శరీరంలో నీరంతా బయటపడిపోవడం వల్ల మనం చెప్పినప్పుడు రోజు కూడా కంప్లీట్ వాటర్ తాగుతూ ఉండాలి. దాహం అయినా అవ్వకుండా వాటర్ తాగుతాం. వాటర్ అంటే వాటర్ కాదు, గ్లూకోజ్ నీళ్ళు తాగొచ్చు, బారెల్ నీళ్ళు తాగొచ్చు, కొబ్బరి బొండ నీళ్ళు తాగొచ్చు. మా వాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తారు. ఓఆర్ఎస్ ప్యాకెట్ చాలా మంచిది, అది అమృత సంజీవం లాంటిది. వేసవికాలంలో మా ఓఆర్ఎస్ ప్యాకెట్లు చాలా ఉపయోగం. అది వాటర్, ఆ ఓఆర్ఎస్ వాటర్ తాగొచ్చు. ఇంకెట్లాగా మజ్జిగ తాగొచ్చు, గంజి వేడివేడి గంజి తాగొచ్చు, కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసుకుని గంజి తాగొచ్చు, సర్బత్ తాగొచ్చు. ఇన్ని రకాలుగా ఉన్నాయి. అర్థమైందమ్మా? ఎవరైనా వడదప్పుడు వెంటనే కొద్దిగా ఫ్యాన్ గాలి కింద పెట్టి చొక్కా వదిలేసి కొద్దిగా జాగ్రత్త చూసుకొని, ఇబ్బంది ఉంటే ఆ స్పృహ పడిపోతే వెంటనే మీరు రచించవద్దు. స్పృహ పడిపోతే వెంటనే హాస్పిటల్ డాక్టర్ దగ్గర తీసుకురావాల్సిందే. ఇంటి దగ్గర మీరు సొంత వచ్చి చేయకూడదు, ప్రమాదకరం. అర్థమైందమ్మా? అది సబ్జెక్టు. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే ఏంటంటే, మేము ప్రతి సంవత్సరం మీకు మహిళా రక్షణ ధ్యేయంగా శక్తి టీంలు పనిచేస్తాయని భీమడోలు ఎస్ఐ సుధాకర్ అన్నారు. మంగళవారం భీమడోలు శ్రీ వెంకటేశ్వర కళాశాలలో శక్తి యాప్పై అవగాహన కార్యక్రమాన్ని ఎస్ఐ సుధాకర్ శక్తి టీంతో కలిసి నిర్వహించారు. ఈ మేరకు తొలుత శక్తి యాప్ పోస్టర్ను సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శక్తి యాప్ గురించి, శక్తి టీం విధి విధానాలను అవగాహన కల్పించారు. అదేవిధంగా ఆన్లైన్ మోసాల గురించి వివరించారు. లైసెన్స్ కలిగి ఉన్నవారే వాహనాలు నడపాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో శక్తి టీం చలపతిరావు, రత్నమౌనిక, కళాశాల ప్రిన్సిపల్ బొమ్ము రవి, మహిళా పోలీసులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నాకు ఇన్సూరెన్స్ కంపెనీ ఒక 5 లక్షలు 30 లక్షలు వస్తుంది. ఇది లైసెన్స్ సో గ్యారంటీ గవర్నమెంట్ ఏదో జాబ్ పడుతుంది. ఎస్ఎస్సీ కానీ, రైల్వే కానీ, మీకు ఎస్ఎస్సీలో మనకి గ్రాడ్యుయేట్ ఇంటర్మీడియట్ 4 జాబ్స్ వస్తాయి. వెళ్తున్నారు మధ్యాహ్నం సాయంత్రం. మీకు లేకపోతే వేరే బండి వేసుకొస్తున్నారా? డ్రైవింగ్ ఎవరు వచ్చిందో చెప్పండి. డ్రైవింగ్ ఎవరు కదా? లోపల సీట్ అంతా లేవచ్చు. ముందు మెల్లగా చేసి పేరు మార్చి పెట్టారు శక్తి యాప్. ఈ శక్తి యాప్ ఉపయోగించి మీరు దాంట్లో ఫోన్ మాట్లాడవద్దు. ఇంకా మీరు ఏదైనా మాట్లాడలేని పరిస్థితి ఉన్నా దాన్ని బయట షేక్ చేసినా, లేదా ఆ యొక్క ఎస్ఓఎస్ అనే బటన్ ఆప్షన్ టచ్ చేసినా సరే సరిపోతుంది. మీ లొకేషన్ అంటే షేర్ అవుతుంది. ఏదో ఇబ్బంది అని చెప్పి అంటే అబ్బాయి ఇమీడియట్గా పోలీసులు జాబ్ చేస్తున్నారు. ఎక్కడనే కాదు, స్టేట్లో ఎక్కడైనా సరే, మన కాలేజీలో, ఇంటి దగ్గర, స్టేట్లో ఎక్కడైనా సరే మీరు ఏ విధంగా ఇబ్బందుల్లో ఉన్నా, మీరు ఫోన్ చేయలేకపోయినా సరే ఈ యాప్ శక్తి యాప్ ఉపయోగపడుతుంది. మార్చి 1 నుంచి 5,000 రూపాయలు హెల్మెట్ పెట్టుకోకపోతే 1000 రూపాయలు ఫైన్. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో మొత్తం 6 టీములుగా 36 మందిని శక్తి టీములుగా డివైడ్ చేసి
ప్రతి 2-3 సర్కిల్ కలిపి ఒక టీం పెట్టడం జరిగింది. మన 2 సర్కిల్ అంటే గణపుర సర్కిల్, బీడోల సర్కిల్ కలిపి 6గురిని ఒక శక్తి టీం కింద పెట్టడం జరిగింది. దానికి మా ఏఎస్ఐ గారు ఉంటారు, అలాగే 6గురు సిబ్బంది ఉంటారు. ఈ 6గురు కూడా ఎక్కడైనా సరే ఏదైనా శక్తి యాప్ ద్వారా కానీ లేదంటే వాళ్ళు తిరుగుతున్న చోట ఏదైనా అమ్మాయిలకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే వాళ్ళు రీచ్ అయ్యి వాటిని పరిష్కరించడం, అలాగే స్టూడెంట్స్లో పబ్లిక్లో అవేర్నెస్ కలిగించడం చేస్తూ ఉంటారు. ఏదైనా సరే శక్తి టీంని కానీ లేదంటే డైల్ 112 కానీ అప్రోచ్ అవ్వాల్సిందిగా తెలియపరుస్తుంది. అది ఈరోజు అలాగే వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్లో స్టూడెంట్స్కి ఈ శక్తి యాప్ మీద, శక్తి టీం గురించి, అలాగే ఆన్లైన్ ఫ్రాడ్స్ కోసం మోటార్ వెహికల్ యాక్ట్ మీద అవగాహన కల్పించడం జరిగింది. అందరూ కూడా శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇంకా కొంతమంది ఫోన్ లేని వాళ్ళు అది కూడా ఇన్స్టాల్ చేసుకుంటామని తెలియపరిచే మీటింగ్లో మిగతా వాళ్ళు కూడా చేస్తున్నాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.